అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెన్షన్ల మరి పంపిణీ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తున్నదానికి మరి నిన్న జరిగినటువంటి పరిణామాలే ఉదాహరణ. ఎందుకంటే వాలంటీర్లకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకం కాదు. వాలంటీర్లో ఎవరైతే ఉన్నత విద్యలు చదువుకుని వాళ్ళంతా కూడా ఈవేళ లక్షలాది రూపాయల జీతాన్ని ఆర్జించేటువంటి ఆ సమయంలో కూడా 5,000కే పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికే ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది తప్ప వాలంటీర్ల వ్యవస్థకి అయితే ఎన్డీఏ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ వ్యతిరేకం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా వాలంటీర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న చేసినటువంటి నీచ రాజకీయాలు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్పినాయి అంటే ఎవరైతే మంచం మీద నుంచి లేవలేనటువంటి వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు ఇమ్మని చెప్పి వాళ్ళంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఫ్రేమ్ చేస్తే కావాలని వైసీపీ నాయకులు మండు టెంట్లో ఆ పండుటాకులు ఉండే ముసలోళ్ళని మంచాల మీద తీసుకొచ్చి రోడ్ల మీద పడుకోబెట్టి ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ చేసేసింది, వీళ్ళ వల్ల వీళ్ళకి ఇళ్లకొచ్చి ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన చేసి ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కనుక ఇవ్వాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో 1,26,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మన యొక్క రాష్ట్రంలో. మరి 50 లక్షల ఎంప్లాయీస్ అంటే 40 మంది 50 మంది ఒక్కొక్కరికి సరిపోతా ఉంటుంది. ఒక్క రోజులో పెన్షన్లు ఇవ్వచ్చు. అసలు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. నిన్ననే 4,000 కోట్ల రూపాయలు అప్పులు పెడితే అది ఇంకా రాలా. ఇంకా వీటిలన్నిటి కూడా మసిపూసి మారేడికాయ చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏను మీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టి పెన్షన్లు ఇవ్వకుండా చేశారని చెప్పి తెలియని వాళ్ళకి ఎంత కూడా అనేక రకాలైనటువంటి మోసపూర్తి మాటలు చెప్పి చేసేటువంటి ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా నిన్న మరి ఏదైతే ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రజలందరికీ కూడా చెప్పడమే కాకుండా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఇంటి నుంచి రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరుండి పెన్షన్లు ఇచ్చి ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా భాగస్వాములు అవ్వని చెప్పి అందరికీ కూడా కోరుకుంటూ అవసరమైతే వాళ్ళకి మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, ఎందుకంటే ఎవరైనా సర్వీస్ అనేది ఎవరు చేసినా మంచిదే, వాళ్ళకి అటువంటి కూడా ఇచ్చి ఖచ్చితంగా ఈ పెన్షన్ల కార్యక్రమం ఈ నెల వచ్చే నెల కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాకూడదని చెప్పి ఆయన చేసేటువంటి క్రూరమైన ఆలోచనలందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం అందరికీ కూడా తెలియజెప్పాలని ఒక వారం రోజుల ముందు 13,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాళ్ళ అస్మదీయులకు వాళ్ళ మనుషులకి అందరికి కూడా కాంట్రాక్టులకు బిల్లు అన్ని కూడా చెల్లించేసి అందులో కమిషన్లు మరి దండుకుని ఈవేళ పెన్షన్లు వచ్చేటప్పటికి డబ్బులు లేవని చెప్పి మార్చి ఎండింగ్ అని చెప్పి 3 రోజులు లేట్ చేసే వేళ 3వ తారీఖు, 4వ తారీఖు, 6వ తారీఖు దాకా ఇస్తామని చెప్పి కావాలని ఇంటెన్షనల్ గా ఏదైతే వాళ్ళు ఈవేళ దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారో వాటినన్నిటి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరాన్ని ఎన్డీఏ సభ్యులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి యొక్క దుర్మార్గమైన చర్యని అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చేయటమే కాకుండా రాబోయే రోజుల్లో 4,000 పెన్షన్లని ఇంటింటికి ఇచ్చే ఏర్పాటు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి పెన్షన్దారులకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వస్తారు. ఇప్పుడు ఏదైతే ఉందో దీనికి మించినటువంటి సర్వీసు. అలాగే మార్చి ఎండింగో లేకపోతే 1వ తారీఖు సెలవు అయితే అంతకు ముందు నెల 30వ తారీఖు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే మరి 1వ తారీఖున సెలవు అయితే 31ను కూడా వచ్చే ఏర్పాటు మరి ఖచ్చితంగా చేసే ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ తీసుకున్నామని చెప్పి పెన్షన్దారులందరికీ కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి యొక్క ప్రజా వ్యతిరేక చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకుని పెన్షన్దారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.